మమతా క్యూటీ. రీల్స్ లోనేమో ఒక పెద్ద అమ్మాయి లాగా, బయట చూస్తేనేమో ఇంతున్నావు. ఎన్ని సాంగ్స్ చేస్తుంటావు సైడ్ డాన్సర్ గా? సైడ్ డాన్సర్ అయితే ఒక 26-25, మిగతావి కొన్ని అన్నకు అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేశాను. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇంటర్ చదువుతూనే. చాలా మందికి తెలీదు, ఇది నీ నోటి నిండే విందామని, అందుకే నేను కూడా చెప్పలేదు ఆ సాంగ్. దేకు దేకు సాంగ్ కి 2 months లో 1,48,00,000 వ్యూస్. అయ్యో దేకు దేకు అన్న కొంత నన్ను దేకడే మొత్త అని కొడుకు కొడలని సొక సాల సాల ఆయనే అందుకే దేకలే నా కొడుకు. అలా అక్క దగ్గర నుండి కాపీ కొట్టేసావు. ఇంకా అక్కకు తెలియకుండా ఇంకేం చేసినావు చెప్పు? అక్క వస్తువులు ఏం దొంగతనం చేసినావు? అక్క గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? సెకండ్ అమ్మ. అవునా? అమ్మ తర్వాత అమ్మ. అవునా? పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ. ఓకే, స్కూల్లో ర్యాగింగ్ చేస్తావా? కాలేజ్ లో? లేదు. నేను ఎవరిని అందరినీ కొడతా. ఎందుకురా? నార్మల్ టైం పాస్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. సో ఈ రోజు నాతో పాటు ఒక క్యూట్ చిన్న పాప అన్నమాట. అంటే చిన్న పాప అంటే మరి ఏంది ఇంటర్ చదువుతుంది కదా, చిన్న పాప అని ఎట్లా అంటారు అని అనుకోకండి. సో నిజంగా అమ్మాయిని చూస్తే ఇంటర్వ్యూలోనేమో కూర్చున్నప్పుడు చాలా చిన్నగా ఉందన్నమాట. అదే రీల్స్ కి వస్తే ఒక పెద్ద అమ్మాయి లాగా అనిపిస్తుంది. మరి ఆ మ్యాజిక్ ఏంటో తెలీదు. సో అమ్మాయి పేరు వచ్చేసి మమతా క్యూటీ. ఈమె వచ్చేసి ఫోక్ డాన్సర్ అన్నమాట. సో ఈమెకి కమెంట్స్ కూడా జూనియర్ సాయి పల్లవి, లైక్ జూనియర్ జాను లిరి, చాలా రకాల కమెంట్స్ వస్తున్నాయి అన్నమాట. ఆమె డాన్స్ కూడా అంతే అందంగా, అంతే అట్రాక్టివ్ గా ఉంటది. ఒకసారి అమ్మాయితో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ రా. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? ఫైన్. వాట్ అబౌట్ యు అక్క? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఏమంటారు, ఇంటర్వ్యూలోకి వెళ్ళే కంటే ముందు డిఫరెన్స్. రీల్స్ లోనేమో ఒక పెద్ద అమ్మాయి లాగా, బయట చూస్తేనేమో ఇంతున్నావు. ఎలా? హైట్ ప్రాబ్లం. రీల్స్ లో ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? కెమెరాని సెట్ చేయడమేనా మ్యాజిక్? కెమెరాని సెట్ చేయడము ప్లస్ మళ్ళీ అక్క డ్రెస్సెస్. మమ్మీ డ్రెస్సెస్. అక్కవి మమ్మీవి అందరూ మమ్మీ వేసుకుంటా. సారీ, మమ్మీవి అక్క వేసుకుంటా, అక్కవి నేను వేసుకుంటా కదా. ఓకే, అలా టాప్స్ కూడా స్టిచ్ చేసి వేసుకుంటా. మేనేజ్ చేసేస్తావు. అట్లా అట్లా పెద్ద అమ్మాయిలా కనిపిస్తున్నావు. బట్ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఇంటర్ చదువుతుంది. అవునా? కానీ 9th క్లాస్ పాపలా ఉన్నావు. ఓకే, సో మమతా క్యూటీ కదా. క్యూటీ అని ఏంటి, ఎవరు పెట్టారు పేరు? అంటే నార్మల్ ఇంటర్ అందరు క్యూట్ ఉన్నావు అని అంటుండే. సో అట్లా అని మమతా క్యూటీ అని నేను పెట్టేసా. ఇన్స్టాగ్రామ్ నువ్వే క్రియేట్ చేసుకున్నావా? నేను క్రియేట్ చేసుకున్నా. ఓకే, సో ఇన్స్టాగ్రామ్ కంటే ముందు మమ్మీ, డాడీ, అక్క, ఒకసారి ఫ్యామిలీ డీటెయిల్స్, ఎక్కడ పుట్టి పెరిగింది అంతా చెప్పవా ఒకసారి? ఇక్కడ హైదరాబాదే ప్రాపర్ మొత్తం. ఓకే, మమ్మీ ఏం చేస్తారు? మమ్మీ హౌస్ వైఫ్, డాడీ గోల్డ్ స్మిత్. ఓకే, అక్క ఏం చదువుతుంది? అక్క డిగ్రీ. ఓకే, నువ్వు అక్క ఇద్దరేనా? నేను అక్కనే, ఇద్దరమే. అక్క డిగ్రీ చదువుతుంది. అక్క పేరు? ధనరేఖ. ధనరేఖ. నీ పేరు? మమత. మమ్మీ పేరు? మమ్మీ పేరు పద్మ, డాడీ పేరు ఆంజనేయులు చారి. ఆంజనేయులు చారి. ఓకే, సో అట్లా మొత్తం నలుగురు ఫ్యామిలీలో 4 మెంబర్స్. ఎలా ఉంటారు మమ్మీ డాడీ మీతో? ఫ్రెండ్లీగా ఉంటారు. ఫ్రెండ్లీగా ఉంటారు చేస్తారు చాలా. అవునా? అక్క చాలా ఫ్రెండ్లీగా ఉంటది. ఫ్రెండ్ కంటే ఫ్రెండా? బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ సిస్టర్, బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ అన్నిట్లో అక్క. ఓకే, ఫస్ట్ సపోర్ట్. అవునా? ఓకే, సో ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఇంటర్ సెకండ్ ఇయర్ సిఈసి. బాగా చదువుతావా? చదువుతా అక్క. డాన్స్ చేస్తా, చదువుతా. ఎంత వచ్చింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో? ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 356 వచ్చింది. 356. సూపర్. ఓకే, 10th లో?
10th లో 7.3. గుడ్ స్టూడెంట్ అయితే. అంటే అప్పుడు కొంచెం చదవలేను 10th లో, ఎక్కువ ఎందుకు? దుమ్మాలు కొట్టేదాన్ని. ఎందుకు? నార్మల్ ఫ్రెండ్స్ తో ఇట్లని బయటకి వెళ్తుండే అట్లా. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళి చదివేటకి ఎక్కిచ్చేసావా? అంటే ఎక్కువ అయితే ఇంట్లోనే ఉంటుండే, ఇంట్రెస్ట్ లేకపోతే మంచం కింద దాచుకుంటుండే, మమ్మీకి స్కూల్ కి వెళ్ళా అని చెప్తుండే. డే మొత్తం మంచం కిందనే ఉండేదానివా ఏంది? లేదు లేదు, హాఫ్ డే మళ్ళీ బయటకు వచ్చేస్తుండే. మార్నింగ్ 8:40కి మంచం కిందకి మంచం పోతుండే. కింద పడుకుండి పోతా అక్కడనే. వామ్మో నీ ధైర్యం సలవునా. ఏ టైం కి బయటకు వస్తుండే? 12:30కి వచ్చేస్తుండే. మమ్మీ హాఫ్ డే నుంచి వచ్చేసిన స్కూల్ నుంచి అని చెప్తుంది. అసలు ఇంట్లో ఉన్న విషయం కూడా మమ్మీకి తెలియదు, నువ్వు వెళ్ళిపోయినావు అనుకునేది. ఇది మమ్మీ ఎప్పుడు? స్నానంకి వెళ్ళిన టైంలో నేను స్కూల్ కి వెళ్తున్నా అని చెప్పేస్తా. 10th లో. 10th లో ఇంకేం చేసేదానివి మంచం కింద పడుకోవడం కాకుండా? టెర్రస్ పైకి వెళ్ళిపోతుంది. ఎండలో కూర్చునేదానివేనా అట్లా? అంటే ఎండ ఉండదు, ఉంటది నీడ, నీడ steps ఉంటది. దగ్గర. అక్క కనిపెట్టలే ఎప్పుడు? సపోర్ట్ చేసింది అక్క కూడా? లేదు, 10th లో ఒకసారి చేసింది. ఎట్లా? ఏ రోజు? అప్పుడు ఎగ్జామ్స్ ఉండే 10th లో కూడా. నాకు ఎగ్జామ్స్ అంటే ఫస్ట్ భయం అవుతుంది. ఓకే. సో ఆ రోజు నేను స్టడీ చేయలేను, నైట్ అంతా పడుకుని పోయినాను. ఇంకా Okay. మార్నింగ్ లేట్ అయిపోయింది అని చెప్పేసి మంచం కింద వచ్చింది. ప్లీజ్ హెల్ప్ చేసింది, మమ్మీకి చెప్పకు అంటే చెప్పలేదు. ఫస్ట్ తిట్టింది. అక్క కూడా ఇట్లానే చేసిందా? లేదు, అక్క చేయలేదు. నిజం చెప్పు. నిజంగా ఇద్దరు కలిసి చేసిన తప్పులు ఏంటి చెప్పు ఇద్దరు ఇంట్లో? కలిసి అంటే తనే చేస్తుంది, అన్ని నన్ను ఇరికిస్తుంది ఇంట్లో. అవునా? ఏం చేసింది? నైట్ టైమ్ లా వాష్రూమ్ కి వెళ్తా నేను. వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు వాష్రూమ్ డోర్ దగ్గర కావాలని సౌండ్స్ చేస్తుంది. కిచెన్ లోకి వెళ్ళి గిన్నెలు ఎత్తేస్తుంది. మమ్మీ ఏమనుకుంటే వాష్రూమ్ నుంచి బయట రాగానే నేను ఏం చేసినా నన్ను తిడుతుంది. అలానే చేస్తుంది, అయ్యో. ఇప్పుడు కూడా చేస్తుంది తెలుసా. వాష్రూమ్ బయట ఎందుకు సౌండ్ వేస్తుంది? భయపడి నీకా? లేదు, మమ్మీ డాడీ లేస్తే ఒకళ్ళు నన్ను తిట్టాలి. ఓకే, నువ్వే చేస్తున్నావు అని. ఆ, ఎందుకు అట్లా? అంటే ఆమె నాకు ఏమంటారు, టామ్ అండ్ జెర్రీయా? చాలా కొట్టుకుంటాం. ఎవరు గెలుస్తారు? ఇద్దరం మళ్ళీ ఇద్దరం మాట్లాడుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, మళ్ళీ ఇద్దరం మాట్లాడుకుంటాం. మమ్మీ Okay. షాక్ అవుతాయి, ఇప్పుడేగా కొట్టుకున్నారు మళ్ళీ మాట్లాడుకుంటున్నారు అని. పాపం మధ్యలో వాళ్ళు బదనాం అవుతారు అంతేనా? తిట్టినందుకు అంతేనా? బాగా కొట్టుకొని ఒక 1 day లేదా 2 days మాట్లాడుకోకుండా ఉన్న రోజులు ఉన్నాయి? 5 days. 5 days? ఎప్పుడు ఇది? మొబైల్ కోసం. మొబైల్ కోసం. అక్కకి పెద్దది కాబట్టి మొబైల్ ఉంటది, సో అక్క మొబైల్ కోసమేనా గొడవ? అక్క మొబైల్, నాకు ఒకసారి నా ఐడి చూసుకుంటా అక్క ప్లీజ్ అంటే ఇవ్వలేదు. నేను పలగొట్టేసా, కోపం తెప్పా, కావాలని తర్వాత కిసి ఇప్పుడు వద్దు అని అన్నది. నేను ఇంకా రెచ్చగొట్టేసా, ఇయ్యు ఇయ్యు అని చెప్పి. కోపంలో ఫోన్ పగలగొట్టేసింది కింద. నీ వల్ల నా ఫోన్ పగిలిపోయిందని అక్క అన్నది. మళ్ళీ ఆమెని పగలగొట్టి 2 times పగలగొట్టింది అక్క. మళ్ళీ సరే పగిలింది, కొంచెం స్క్రాచ్ వచ్చింది, ఓకే. తర్వాత మళ్ళీ పగలగొట్టింది కోపం. అయ్యయ్యో, నువ్వైతే మొత్తం ఫోనే పోగొట్టావు. నీకు ఫోన్ తీసుకుంటే నేను యూజ్ చేయాలి, నువ్వు అనాలి అంటే ఇద్దరం యూజ్ చేయొద్దు అంతే. మరి పోయిన మొబైల్ ఎవరిది? ఆటోలో? అక్కదే. ఆటోలో పోయిన మొబైల్ నాది. నీది? నాది. ఓకే. డాడీ గిఫ్ట్, మమ్మీ గిఫ్ట్? ఇద్దరు కలిపి బర్త్డేకి ఇచ్చారా? కానీ పోగొట్టేసావు. మళ్ళీ అక్క ఫోన్ లో ఆడుకోవడానికి ట్రై చేస్తున్నావు. ఏం చేయాలి అక్క, నా దగ్గర మొబైల్ లేదు. మొబైల్ కూడా ఎక్కువ యూజ్ చేయ మాక్సిమం. ఓకే, చదువుకోవాలి కదా మరి. ఎగ్జామ్స్ అబ్బా, టార్చర్ పెడతారు అంటే కాలేజ్ లా. ఏం చేసారు? కొట్టారా స్కూల్లో ఎప్పుడైనా? స్కూల్లో మ్యామ్ స్వరూపారాణి మ్యామ్ అంటారు, సోషల్ మ్యామ్. తనకి స్కూల్ భయపడుతుంది. ఓకే. చాలా స్ట్రిక్ట్, ఎంత స్ట్రిక్ట్ అంత స్వీట్ మళ్ళీ ఆమె. అవునా? బాగా కొట్టిన రోజు ఏదన్నా ఉందా? దెబ్బలు పడిన రోజు? కొట్టింది. హాఫ్ డే కాలేజ్ స్కూల్ నుంచి బయటకి వెళ్ళిపోయాం నేను ఫ్రెండ్స్. చెప్పకుండానా? చెప్పలే ఎవరికి. అట్లా పోయిండ్రా? కెమెరాస్ ఉంటాయిగా. ఓకే, వెళ్ళిపోయినాం అలానే. వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు? అంటే బయటకి వెళ్ళిన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లంచ్ చేయడానికి, లంచ్ టైమ్ లోనే. ఓకే. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఇంకా టైం అయిపోయింది, బెల్ కొట్టేస్తారు స్కూల్లో, మళ్ళీ తిడతారు, స్కూల్ కి వెళ్తారు. ఆ డే మొత్తం వెళ్ళలేదు స్కూల్ కి. ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాం. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా జూనియర్స్ ఉంటారు కదా, వాళ్ళతో బ్యాగ్స్ అర్థమైంది. బ్యాగ్స్ తెప్పించుకొని ఇంకా మెల్లగా వెళ్ళిపోయినాం గ్రౌండ్ దగ్గర నుంచి. నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్ళాం. వెళ్ళని కూడా చాలా భయం వేసింది. పిలిచారు మ్యామ్, ఓకే. ఆఫీస్ రూమ్ లోకి పిలిచి తిట్టారు. కొట్టలే? కొట్టారు అందరికి, స్టిక్ తో చేతి పైన 2 hands కి. ఇలాంటి మనకే కొట్టుకోమంటాడు. కానీ సౌండ్ రావాలి కొట్టుకుంటే, గట్టిగా కొట్టుకోవాలి. టార్చరే. అంటే టార్చర్ అంటే ఏం ఉండదు, అంటే ఆమె ముందు పద్ధతి ఉండాలి, మంచిగా స్టడీ చేయాలి మెయిన్. అన్ని ఉండాలి, కానీ ఇలా చెప్పకుండా వెళ్ళకుండా ఉండదు. చెప్పి వెళ్ళాల్సింది, చెప్పకుండా ఎందుకు వెళ్ళినారని తిట్టేది. ఓకే. ఎన్నిసార్లు పోయినారు? 1 time ఓన్లీ 1 time. స్కూల్లో కంప్లైంట్స్ వచ్చేవా? పేరెంట్స్ కి లెటర్స్ వెళ్ళేవా? లేదు. అల్లరి చేసేదాన్ని అస్సలు. కానీ అల్లరి చేస్తుండే, కానీ పేరెంట్స్ దగ్గర దాకా వెళ్ళదు. ఓకే. అల్లరి చేస్తా, స్టడీ విషయంలో స్టడీ. ఓకే. స్కూల్లో లాస్ట్ బెంచా ఫస్ట్ బెంచా?
లాస్ట్ లాస్ట్ అల్లరి బాగా అంటే చేస్తారా? ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటే భయం అవుతుంది అక్క. ఫస్ట్ మనల్ని లేపుతారని. కరెక్ట్. అందుకే లాస్ట్ బెంచ్. కానీ అప్పుడప్పుడు తెలివి గల సార్లు ఏం చేస్తారు, లాస్ట్ నుండి లాస్ట్ ఫస్ట్ కానీ మేము లేపినా మేము చెప్పేస్తాం. లేదు రూల్ అట్నుండి రావాలి ఇట్నుండి కాదని చెప్తారా? లేదు చెప్తాం, క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పేస్తాం. ఓకే. ఒక్కోసారి చెప్పాం కావాలని, చెప్తే అందరికి వచ్చిన ఆన్సరే చెప్తాం. ఒకవేళ నాకు వచ్చి తనకు రాకపోయినాక ఎవరు చెప్పం ఇక. ఆహా, అండర్స్టాండింగ్. అందరం ఒకటి అనుకుంటాం. ఓకే, అప్పటికప్పుడు ఎట్లా అనుకుంటారా? అంతే అక్క, ఇక పక్క నుంచి ఇలా సైకిల్ చేస్తాం. ఓహో. ఎగ్జామ్ లో కాపీ కొడతారా? ఎగ్జామ్ లో కాపీ కొట్టాం. కొడతారా కొడతారా? కొడతాం. కొడతారు. ఎంత ఓపెన్ గా చెప్తుంది ఇవిడు. కొడతా. టెన్త్ లో కొట్టాను అక్క, ఇంటర్ లో కొట్టలేదు. ఓకే. ఇంటర్ లో ఫస్ట్ ఇయర్ లో కొట్టా ఒకసారి. ఇంటర్ లో కొట్టలేదు కానీ ఒకసారి కొట్టావు. ఫస్ట్ ఇయర్ లో ఒక్కసారి కొట్టా. ఏ సబ్జెక్ట్? ఇంగ్లీష్. ఇంగ్లీష్. ఎలా? స్టోరీ. ఏం చేసావు? స్టోరీ ఇట్లా అడిషనల్స్ ఉంటాయి కదా, బుక్ లైట్స్ ఇంకా మా ఫ్రెండ్ రాసి నాకు ఇచ్చేసి నా బుక్ లైట్ తనకి ఇచ్చేసా. టెన్త్ లో కింద బుక్స్ పైన బెంచ్ కింద బుక్స్ పైన రాస్తుండే. బుక్ ఇలా అనుకొని కవర్ చేసేసాం, కింద బుక్ పెట్టేసాం, పైన రాసేసి మెల్ల చూసాం, సారాంగా క్లోజ్ చేసాం, మళ్ళీ అదే పేజ్ ఓపెన్ చేసి మళ్ళీ రాసేసాం. అది నేను కూడా చేసిన డిగ్రీలో. మరి ఏం చదవకుండా పోతుంటిమి కదా. ఎన్నిసార్లు చేశారు అక్క మీరు? మస్తు సార్లు ఉన్నాయి మనం చేసినాయి. చాలా సార్లు దొరికిపోయినాం. మనం అంత ఈజీ ఉండదు. సార్లే అప్పుడప్పుడు కొంచెం హెల్ప్ కూడా చేస్తుండే. ఓకే కానీ గ్రేట్ అక్క. తిట్టి బయట నీల్ డౌన్ చెప్పిస్తారు. చీటింగ్ కొట్టదు అంటారు. ఏం చేస్తాను చెప్పు, అప్పుడప్పుడు తప్పదు మరి. నైట్ సినిమా ఏదైనా మంచిది వచ్చింది అనుకో, చదువు అయిపోయా, బుక్ లో బ్యాగ్ లోనే ఉంటది బుక్. ఆ సినిమా చూసే లోపు నైట్ అవుతుంది, నిద్ర వస్తుంది, పడుకుంటాం. అంతేనా? అంటే థియేటర్స్ కి ఎక్కువ వెళ్ళా. ఇంట్లో టీవీ మమ్మీ వాళ్ళు నార్మల్ గా అక్క వాళ్ళు టీవీ పెట్టినా సరిపోయా. చూస్తా ఓన్లీ మూవీస్ ఎక్కువ మూవీస్ చూడవు. మా అప్పుడైతే మొత్తం మూవీస్ నైట్ ఏదైనా వచ్చింది అనుకో, నెక్స్ట్ డే ఎగ్జామ్ అటుకు ఎక్కినట్టే. పోయి ఎవరు ఫస్ట్ కూర్చునే వాళ్ళం కదా, బెంచ్ కి ముగ్గురు అడిగే వాళ్ళం, ఏమే చదివావా, ఏమే చదివా, లేదు చదవలేదు అన్నదనుకో, ఓకే నువ్వు ఈ క్వశ్చన్ చదువు, నువ్వు ఈ క్వశ్చన్ చదువు. కూడా ఒక్కొక్క క్వశ్చన్ చదువుకుంటాం, అందరూ ఒకరు వచ్చి రాసేస్తాం. దరిద్రం ఏంటంటే అందులో కూడా ఇంకొకటి జరుగుతుంది, వాళ్ళిద్దరు మనం చదివిన ఆన్సర్ వాళ్ళిద్దరు రాస్తారు, మన వరకు వచ్చేసరికి టైం అన్నా అయిపోతుంది, సార్ అన్నా స్ట్రిక్ట్ ఉంటాడు, ఏదో ఒక్క దరిద్రం జరుగుతుంది, మనం మాత్రం రాయం, మనకే మార్కులు బొక్క కదా. కానీ మన అట్లా టైం అయిపోయినా మెల్ల రాసేస్తాం మేము. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫస్ట్ బెంచ్ లో ఒక లాస్ట్ బెంచ్ లో ఒకరు కూర్చోబెడితే ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంకా బ్యాక్ సైడ్ పాస్ చేసుకుంటాం ఆన్సర్స్ అందరం. నైస్. ఫైనల్ ఎగ్జామ్స్ లో కొట్టారా? ఫైనల్ ఎగ్జామ్స్ లో మేము కొట్టాం. ఫైనల్ ఎగ్జామ్స్ లో మాకు ఛాన్స్ లేకుండా తెలుసు అక్క, నారాయణలో పడ్డది నాకు. అయ్యయ్యో, ఫైనల్ ఎగ్జామ్స్ లో కూడా కొట్టినాం మేము. మీరు గ్రేట్ అక్క అసలు. ఏంటి కాపీ కొట్టడంలోనా? ఓకే, సో చదువు సంగతి ఇలా ఉంది. డాన్స్ ఎప్పుడు నేర్చుకున్నావు? డాన్స్ చిన్నప్పటి నుంచే. ఇంకా ఓకే, ఏ క్లాస్ నుండి? ఫస్ట్ క్లాస్ నుంచి. ఫస్ట్ క్లాస్ నుండి నార్మల్ గా ఇంట్లో సాంగ్స్ పెట్టుకుంటుండే, టీవీలో డాన్స్ వేస్తుండే నేను, అక్క ఇట్లా డాన్స్ వేస్తుండే. కొంచెం రీల్స్, ఫస్ట్ టిక్ టాక్. నాకు ఫస్ట్ యాక్టింగ్ రాకుంటుండే, అక్క టిక్ టాక్ చేస్తుంటే అక్క దగ్గర చూసి నేర్చుకున్నాం. అక్క నేను కలిసి చేసేవాళ్ళం టిక్ టాక్. తర్వాత టిక్ టాక్ బ్యాండ్ అయిపోయింది. ఇన్స్టా. టిక్ టాక్ లో ఎంత మంది ఉండే ఫాలోవర్స్? నాకు ఐడి లేకుండే టిక్ టాక్. అక్కకి 50K ఉండే. ఓకే, మంచిగా వెళ్ళేవా వ్యూస్? మంచిగా వెళ్ళే వ్యూస్ డైలీ. తర్వాత బ్యాన్ అయిపోయింది. ఇంకా కరోనాలో ఏం చేసావు? ఏం చేశారు ఇద్దరు? ఏం చేయలే, ఇంట్లోనే. కరోనా బ్యాచ్ కాదు కదా 10th? నేను అక్క కరోనా బ్యాచ్. అట్లా పాస్. ఇప్పుడు మళ్ళీ వైరస్ వస్తుంది, అది కూడా దేవుడు దయతో. ఇంటర్ సెకండ్ జనాలు చచ్చిపోతున్నారు, ఇట్లా సైడ్ ఉన్నావు. అంటే రావాలి ఎగ్జామ్స్ దాకా, తర్వాతకి పోవాలి డైరెక్ట్ డిగ్రీ. ఒక ఎగ్జామ్ కోసం తల్లి నువ్వు పాస్ అవుతావు, మేము చిట్లు పంపిస్తాను తల్లి, మాకు కరోనాలు వద్దు. ఏం చేయమంటావు మమ్మల్ని అందరిని ఇంట్లో కూర్చోమని? నువ్వేం చేస్తుండే కరోనా టైంలో? ఇంట్లో కూర్చొని ఇంట్లో తింటుండే, పంటుండే, లేదంటే రిలేటివ్స్ తింటుండే, పంటుండే. ఏం ఆన్సర్? అంతే అక్క, ఇంకేం చేస్తాను చెప్పక్క. ఓకే, రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తుండే, లేదంటే సిస్టర్స్ కజిన్స్ వస్తుండే. కరోనా మొత్తం అన్ని నెలల్లో ఒక్క రోజున బుక్ ఓపెన్ చేసినవారా? లేదు, సిగ్గుపడుతుంది ఇంకా. అంటే ఆన్లైన్ క్లాసెస్ అవుతుండే కదా. అవును, అప్పుడు కింద పబ్జి గేమ్ పెట్టుకొని, లేదంటే రీల్స్ పెట్టుకొని పైన. ఫోన్ కూడా లేదు అక్క. నిజంగా క్లాసెస్ విన్నావా? ఆన్లైన్ క్లాసెస్ విన్నాను, ఆన్లైన్ క్లాస్ నిజంగా. ఓకే, అంటే వీడియో ఆన్ ఉంటది, వీడియో ఆనే ఉంటది, బ్రెయిన్ ఆన్ ఉండాలి.
ఓకే, అలా సో టిక్ టాక్ Mm. వీడియోలు బ్యాన్ అయిపోయింది. ఇక ఇన్స్టాగ్రామ్ క్లాసికల్ ఎప్పుడు? క్లాసికల్ ఒక 5 years అవుతుంది 5 years. ఎవరి దగ్గర నేర్చుకున్నావు? బాబాయ్ దగ్గర. ఓకే, బాబాయ్ క్లాసికల్ డాన్స్. బాబాయ్ క్లాసికల్ డాన్సర్, పెద్దమ్మల కూతురు అక్క క్లాసికల్ డాన్సర్. ఓకే, ఇన్స్టిట్యూట్ ఉంది. భరతనాట్యం భరతనాట్యం, Okay. కూచిపూడి అన్ని. అన్ని All. ఏమేమి నేర్చుకున్నావు నువ్వు మొత్తం? ఇప్పుడు నేను భరతనాట్యం, కూచిపూడి నేర్చుకున్నాను. రెండు నేర్చుకున్నావు. రెండు బాబాయ్ దగ్గర నేర్చుకున్నాను. మ్మ్. రీసెంట్ గా 1.5 year నుంచి వెళ్తలేను. ఓకే, అక్క దగ్గర నేర్చుకుంది నార్మల్ ఈ నార్మల్ డాన్స్, ఫోక్, ఫోక్ వెస్టర్న్. Mm. ఓకే, ఇది అక్క దగ్గర. అక్క ఫస్ట్ డాన్సర్ కదా, నాకంటే మంచి మంచి డాన్సర్. కానీ అక్క మానేసింది, నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. డాన్స్. ఓకే, సో ఇలా ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చావు అంతేనా? ఇన్స్టా ఐడియా ఎవరిది, అక్కదా నీదా? ఇన్స్టా ఐడి నాదే. అంటే ఆహా, ఫస్ట్ ఆ ఐడియా ఎవరిది? ఐడియా అక్కదే. అక్కది. డాన్స్ నీది. డాన్స్ ఓకే, ఇది ఫస్ట్ నీకు నేమ్ తీసుకొచ్చిన సాంగ్ అంటే ఫేమ్ వచ్చింది, వ్యూస్ బాగా వెళ్ళిన సాంగ్ ఏంటి? నేను ఫోన్ ఉన్నాక అమ్మవారి రీల్స్ చేసా బోనాలవి. ఓకే. అప్పుడు గోల్కొండ బోనాలు ఉండే. సో అప్పుడు 1 day లో మంచి 400K వెళ్ళింది, జస్ట్ 2 hours లా. ఓకే. సో అట్లా నెక్స్ట్ డే మళ్ళీ అప్లోడ్ చేసా. కి 3 అప్లోడ్ చేస్తుండే, మంచి వెళ్ళినవి. మధ్యలో మొబైల్ పోయింది, ఇంకా స్టాప్ చేసేసా. అవును, నీ పేజ్ ని మొత్తం చెక్ చేస్తే స్టార్టింగ్ లో మంచి వ్యూస్ ఉన్నాయి, మళ్ళీ మొత్తం డౌన్ అయిపోయింది పేజ్ మొత్తం. అకౌంట్ మైనస్ లో మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ వచ్చినాయి, మళ్ళీ డౌన్ అయింది. అవునా, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కదా వ్యూస్. ఓకే, అలా బోనాల్ సాంగ్ తో నీకు ఒక నేమ్ వచ్చింది. ఓకే, సో ఇన్స్టా ఇదంతా పక్కన పెట్టేస్తే ఫోక్ ఇండస్ట్రీకి నువ్వు ఎలా పరిచయం? ఎలా అంటే లీడింగ్ బాయ్స్ ఓకే, అన్న వాళ్ళు ఇన్స్టాలో పరిచయం నాకు. సో ఇలానే రీల్స్ కి రమ్మన్నారు ఒకసారి. రీల్స్ కి ఫస్ట్ 3 times పిలిచారు, కానీ వెళ్ళలేను. ఎందుకంటే కొన్ని ఫేక్ ఐడీస్ కూడా ఉంటాయి కదా. అవును. సో అట్లా భయం వేసింది ఫస్ట్, ఫేక్ ఆ రియల్ అని చెప్పి. కొందరు పిలిచి కిడ్నాప్ చేసేస్తారు. అమ్మో, నాకు కిడ్నాప్ చేస్తే మళ్ళీ మమ్మీకి ఉన్న చిన్న కూతుర్ని ఒక్కదాన్నే, అందుకని. కూతుర్లు ఇద్దరు, కానీ చిన్న కూతురు ఒక్కదాన్నే. ఓకే, సో అక్కకి చూపించాను, వద్దన్నది ఫస్ట్. ఓకే, వద్దు అని అన్న. తర్వాతకి 4th time మళ్ళీ పిలిచిరు అన్న వాళ్ళు. సో వారు ఇట్లా షూట్ ఉందంటే, ఏం షూట్ అన్నా అంటే రీల్స్ రా, ఎక్కడ అంటే భువనగిరి అన్నారు. ఓకే, సో అక్కని తీసుకొని వెళ్ళినా నేను ఫస్ట్. అక్క ఇంకా అన్నయ్య వచ్చారు, మనీ అన్నాను. అక్క అన్న కలిసి వెళ్ళినాం. తర్వాత రీల్స్ చేసినాము. బిహేవియర్ మంచిగానే ఉంది అన్న వాళ్ళది, చాలా కేర్ చేసుకున్నారు, మంచిగా మాట్లాడినారు. సో రీల్స్ అయిపోయినాక ఇంటికి వచ్చేసినాం. తర్వాత మళ్ళీ టెక్స్ట్ చేశారు అన్న ఒక 1 week తర్వాత. ఓకే, మందు పెట్టిందో డిజే వర్షన్ సాంగ్, మందు పెట్టిందో సాంగ్ కి సైడ్ డాన్స్ గా పిలిచారు. ఓకే, చేస్తావారా అని అడిగింది ఫస్ట్. సైడ్ డాన్స్ అంటే ఫస్ట్ నేను వద్దాం అనుకున్నా. ఎందుకు సైడ్ డాన్స్ ఉంటది. అవును. సో అందుకే సైడ్ నుంచి ఎవరైనా లీడ్ కి వెళ్ళేది. సో అట్లా అని చెప్పేసి ఫస్ట్ షూట్ కి వెళ్ళినాను. నేను అక్క వెళ్ళినాం, షూట్ అయిపోయింది అంతే. తర్వాత నుంచి ఇంకా అన్న చూసి, నాలో టాలెంట్ చూసి, డాన్స్ మంచిగా చేస్తున్నావురా నువ్వు అది అని చెప్పి, తర్వాత నుంచి ఇంకా అన్నిట్లో పిలిచారు, అన్ని షూట్స్. ఇప్పుడు చేసిన ఎన్ని సాంగ్స్ చేసి ఉంటావు సైడ్ డాన్సర్ గా? సైడ్ డాన్సర్ గా అయితే ఒక 26-25. మిగతావి కొన్ని అన్నకు అసిస్టెంట్ కొరియోగ్రఫీ చేసా. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇంటర్ చదువుతూనే. సూపర్ రా. నీ ఏజ్ ఎంత ఉంటుంది? ఒక 18 ఉంటుందా? 17? రీసెంట్ గా 17 years కి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఫోక్ ఇండస్ట్రీకి కంప్లీట్. ఓకే, ఎన్ని సాంగ్స్ చేసావు? 3-4 సాంగ్స్ చేసావా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా? చేసానక్క, 5-6 చేసా. 5-6 చేసావు. 30+ సాంగ్స్ చేసావా మొత్తం? 30+. ఓకే, నీకు బాగా నేమ్ తీసుకొచ్చిన సాంగ్ ఏంటి 30లో? ఫస్ట్ మందు పెట్టిందో సాంగ్, అది మంచిగా వచ్చింది. దాంట్లో నాకు రెస్పాన్స్ కూడా, కామెంట్స్ కూడా యూట్యూబ్ లో. సో దాని వల్ల తర్వాతకి మాంతేనే రోడే, నెక్స్ట్ దేకు దేకు. ఓకే, చాలా మందికి తెలీదు, ఇది నీ నోటి నిండే విందామని, అందుకే నేను కూడా చెప్పలేదు ఆ సాంగ్. దేకు దేకు సాంగ్ కి 2 months లో 1.48 lakh వ్యూస్. చాలా పెద్ద హిట్ ఫోక్ ఇండస్ట్రీలోనే అది. అవునా? అందులో నువ్వు కూడా ఒక డాన్సర్ ప్లస్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కూడా. క్రేజీ అసలు నిజంగా. అంటే చిన్న పిల్లగా నువ్వు ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా హ్యాపీగా. ఓకే, నార్మల్ గా ఇన్స్టాలో రీల్స్ చూసాను, కానీ రీల్స్ చూసినప్పుడు నేను ఏమనుకున్నా అంటే జస్ట్ నార్మల్ గా ఏమంటారు, నువ్వు కూడా అందులో సాంగ్ లో వన్ ఆఫ్ ది డాన్సర్ కావచ్చు అనుకున్నా అంతే. కానీ దానికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కూడా నువ్వే అంటే అసలు క్రేజీ.
ఎట్లా అనిపించింది? ఎన్ని డేస్ జరిగింది షూట్? షూట్ డే ఓన్లీ 1 డే, వన్ డే. మార్నింగ్ నుంచి నైట్. ఓకే. ముందేమైనా డాన్స్ ప్రాక్టీస్ చేశారా లేదంటే లొకేషన్? ప్రాక్టీస్ చేపిస్తాం లీడ్స్ అక్క వాళ్ళకి. ఓకే. 1 డే బిఫోర్ వస్తారు, ప్రాక్టీస్ చేపిస్తాం. తర్వాత నెక్స్ట్ డే షూట్. ఎందుకంటే మళ్ళీ షూట్ లా జల్దీ అయిపోవాలి కదా, మళ్ళీ స్టెప్స్ అక్కడ చెప్పి వాళ్ళు నేర్చుకునేదాకా టైం వేస్ట్ అవుతుంది. ఎక్కడ, ఏ లొకేషన్ లో చేశారు షూట్? దేకు దేకు భువనగిరి, భువనగిరిలో. రెడ్ల రేపాక పక్క ఊరు పైల్వాన్పురం. ఓకే. షూట్ కి ఎవరు వస్తారు మరి నీతో? అక్కనా అమ్మనా? అక్క వస్తారు, అన్నయ్య వస్తారు, ఇద్దరు. అక్క అన్నయ్య ఇద్దరు. ఎలా మరి కాలేజ్ ఆ రోజు? కాలేజ్ అక్కది కాలేజ్ బాయే, అన్నది బాయే, నీ కాలేజ్ బాయే, ముగ్గురికి. ఓకే. ఎంత పే చేస్తారు నార్మల్ గా ఒక డాన్సర్ గా నువ్వు పార్టిసిపేట్ చేసినందుకు? సైడ్ డాన్స్ అయితే 1500. 1500. ఓకే. అసిస్టెంట్ కొరియోగ్రఫీ కూడా కదా, దానికి సెపరేట్ అమౌంట్ తీసుకోనక్క నేను. ఓకే. వాళ్ళే అడుగుతారా లేదంటే నీ ఇంట్రెస్ట్ ఇది? ఇంట్రెస్ట్. ఓకే. అడిగారు అన్న కొన్ని స్టెప్స్ చెప్పరా అని అంటారు, చెప్తాను. ఒక స్టెప్ సింక్ అయితే సెట్. ఓకే. ఓకే. నార్మల్ గా ఈ దేకు దేకు సాంగ్ ఉంది కదా, ఇందులో ఎన్ని స్టెప్స్ చెప్పావు నువ్వు? చెప్పా, నాకు ఒక 3-4 స్టెప్స్ చెప్పా. ఓకే. మెయిన్ స్టెప్ ఒకటి ఉంటది కదా, అది దేకు దేకు లిరిక్, థర్డ్ లిరిక్ ఉంటది కదా నైట్ టైం షూట్ లా, అది నేను చెప్పాను. ఒక బీజిఎం చెప్పినిండే గానీ అక్కడ సెట్ కాలే వాళ్ళకి అని చెప్పేసి తీసేశారు అన్నది. ఓకే. సో మొత్తానికి అలా మంచి సక్సెస్ ఇంత చిన్న వయసులో. మమ్మీ డాడీ ఏమన్నారు ఇంత సక్సెస్ వచ్చిన తర్వాత? హ్యాపీ ఫీల్ అయినా. ఫస్ట్ డాడీకి నచ్చదు ఫోక్ ఇండస్ట్రీ, క్లాసికల్ ఓన్లీ. డాడీ వద్దన్నారు ఫస్ట్, ఫోక్ అవసరం లేదు, వద్దు బాబాయ్ దగ్గర నేర్చుకో నువ్వు అని అన్నారు. ఓకే. సరే నేర్చుకుంటే డాడీ ఇది కూడా నా ప్రొఫెషన్ గా నాకు ఇష్టం అంటే, అప్పుడు రిక్వెస్ట్ చేస్తే మమ్మీ అక్క రిక్వెస్ట్ చేసి తర్వాత మళ్ళీ నా కోసం నేను రిక్వెస్ట్ చేసిన ఓకే అన్నారు. ఓకే. డాడీకి క్లాసికల్ అంటే ఎక్కువ ఇష్టం చాలా. కదా. నార్మల్ గా స్కూల్లో కాలేజ్ లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. ప్రతి ఫంక్షన్ కి పార్టిసిపేట్. రీసెంట్ గా ఫేర్వెల్ పార్టీయా? రీసెంట్ 31st. అవునా? సో అక్కడ ఏంటి, క్లాసికల్ లేదంటే క్లాసికల్, వెస్టర్న్, ఫోక్ 3? ఓకే. గార్బా. ఫ్రెండ్స్ అందరూ కూడా నార్మల్ గా ఒక డాన్సర్ వి కదా, దట్టు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ వి కూడా, అవునా? సో ఎక్కడన్నా స్కూల్లో గానీ కాలేజ్ లో గానీ, ఇప్పుడు కాలేజ్ కాబట్టి స్కూల్ ని పక్కన పెడేద్దాం ఇంకా. ఓకే. కాలేజ్ లో వాళ్ళు అందరు గుర్తుపడుతూ ఉంటారా, ఈ అమ్మాయి ఆ అమ్మాయి రా డాన్సర్? కాలేజ్ మొత్తం తెలుసు. అవునా? ఏమంటారు కాలేజ్ లో ఫ్రెండ్స్ అంతా? అరుస్తారు, ఇంకా తెలుసు అక్క ఎలా అరుస్తారు. ఏమంటారు? ఈ మమత మొత్తం మోడల్, మొత్తం ఫేమస్ అయిపోయినాం అది అని అంటారు. ఓకే. ఇన్ఫ్లుయెన్సర్, ఇంకా మమ్మల్ని మర్చిపోతాయేమో కదా ఫ్రెండ్స్ ని, మొత్తం ఫేమస్ అయిపోతే అది ఇది అని అంటారు. లేదు, ఫ్రెండ్స్ ని ఎట్లా మర్చిపోతాం అక్క అసలుకి. సో ఇప్పటిదాకా నువ్వు సైడ్ డాన్సర్ గా చేసావు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసావు, అండ్ సాంగ్ కూడా ఒకటి నువ్వే మెయిన్ లీడ్ లో చేయబోతున్నావు, అది నిజమేనా? నిజమే అక్క. ఓకే. ఎప్పుడు అంటే షూట్ అయిపోయిందా? ఇంకా షూట్ కాలేదు. సో కాలేజ్ కి వెళ్తున్నాను కదా, అవును. సో అందుకే కొంచెం డిలే చెప్పాను అవుతుందా? అన్నకి, డిలే చేశాను. ఓకే. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము ఆ సాంగ్ నిన్ను మెయిన్ లీడ్ లో? ఈ మంత్ ఎండింగ్ లోపు. మంత్ ఎండింగ్ లోపు రిలీజ్ అయిపోతుందా? అంటే షూట్ అవుతుంది, రిలీజ్ ఇంకా ప్రొడ్యూసర్ సార్ వాళ్ళకి తెలుసు. ఓకే. నువ్వు ఇప్పటివరకు దగ్గరగా 30 సాంగ్స్ చేసావు కాబట్టి, సో నీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? నాకు ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ ఇష్టం. మందు పెట్టిందో సాంగ్, దేకు దేకు, మాంతేన రోడ్డు, డీజేలాల సాంగ్, ఇవి నా ఫేవరెట్. ఓకే. ఫేవరెట్. ఏదన్నా సాంగ్ కి కొంచెం స్టెప్స్ కోసం కష్టపడ్డది ఉందా? అరే ఈ స్టెప్ అసలు వస్తలేదు, కొంచెం టైం తీసుకుంది అన్నట్టు ఏమైనా ఉందా? టైం అంటే దేకు దేకు సాంగ్ కింద వచ్చిన దానికి, మాంతేన రోడ్ సాంగ్ కి కూడా బెండ్ ఉంటది లెగ్స్ మీద, కొంచెం టైం తీసుకున్నావా? దెబ్బలు తగులుతాయా? తాకితే అక్క. అవునా? రీసెంట్ గా కూడా తాకింది. అవునా? పెయిన్ ఎన్ని డేస్ ఉండే? ఉంటది కానీ ఇంకా కవర్ చేసేసుకుంటా. అవునా? మొత్తం షూట్ అయిపోయినాక అన్న వాళ్ళకి చెప్తాను, అంటే చెప్పొచ్చు కదరా మరి, అంటే షూట్ లో ఎందుకు అక్క, షూట్ లో మళ్ళీ డల్ అయిపోతారు అన్న వాళ్ళు, అందుకని చెప్పాను. ఓకే. సో ఇన్ని సాంగ్స్ చేసిన వాళ్ళు నీకు బాగా ఫేవరెట్ పర్సన్స్ ఎవరు? ప్రొడ్యూసర్స్ అయి ఉండొచ్చు, అన్న వాళ్ళు అందరూ ఉంటారు కదా నార్మల్ గా. నీకు బాగా నచ్చిన వ్యక్తులు ఉన్నారా ఎవరైనా, నీకు క్లోజ్ అయిన వ్యక్తులు? క్లోజ్ శ్రీకాంత్ అన్న, చింటూ అన్న, శిరీష అక్క, అక్క పేరు ప్రియా అక్క. ప్రియా అక్క, వీళ్ళు అంటే మెయిన్ లీడ్ వాళ్ళ? ఓకే. ప్రొడ్యూసర్ సార్ వాళ్ళు ఎట్లుంటారు? ప్రొడ్యూసర్ సార్ వాళ్ళు మంచిగా ఉంటారు, కానీ కొన్ని సాంగ్స్ లో ప్రొడ్యూసర్ సార్ వాళ్ళు రారు, కెమెరామ్యాన్స్ ఇంకా వీళ్ళందరూ వస్తారు వాళ్ళ సైడ్ నుంచి, డిఓపి వాళ్ళు, డైరెక్టర్స్ వీళ్ళు ఉంటారు. ఇంకా బాగుంటారా? మంచిగా మాట్లాడతారు ఫ్రెండ్లీగా. డిఓపి అన్న అరుణ్ అన్న చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అవునా?
బాగా అల్లరి చేస్తారా షూట్ లో? పని చేస్తారు, రీల్స్ Fun. చేస్తూ ఉంటారు, అవునా? Time ఇంకా దొరికిన దొరికినప్పుడు. టైం అప్పుడే కాబట్టి ఖాళీ టైంలో అంటే షూట్స్ లో ఎక్కువ అయితే రీల్స్ చేయము, అప్పుడప్పుడు చేస్తాం. ఎక్కువైతే టైం దొరకదు అక్క మెయిన్. ఓకే. అంటే కొన్ని టేక్స్ అవుతూ ఉంటాయి కదా, సో అట్లా. మరి ఫుడ్ అదంతా టైం కి Food. పెడతారా? పెడతారు. ఎప్పుడన్నా అంటే 2-3 డేస్ షూట్ చేసినవి ఉన్నాయా? 2-3 days షూట్ చేసిన లేవక్క, ఓన్లీ 1 day. ఓన్లీ 1 డే. మార్నింగ్ ఏ టైం కి స్టార్ట్ అయితే ఏ టైం కి అయిపోద్ది? మార్నింగ్ స్టార్ట్ అవుతుంది 9, 10, 11 ఈ టైంలో స్టార్ట్ అయిపోతుంది. Okay. ఒకవేళ హీరోయిన్ రెడీ అయిపోతే ఈవినింగ్ 6:30కి ప్యాకప్ అయిపోతుంది, మాక్సిమం 7, ఓకే. లాస్ట్ 7. ఏదన్నా సాంగ్ కి అంటే ఆపర్చునిటీ ఇస్తాము అని చెప్పి పిచ్చి పిచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? లేదు. అట్లా రాంగ్ నెంబర్స్ నుండి అంటే ఏదైనా ఐడీస్ ఉన్నా, నువ్వు అన్నావు కదా కొన్ని ఆ. ఫేక్ ఐడీస్ ఉంటాయని, ఆ, అలా సాంగ్ ఉంది ఆపర్చునిటీ ఉంది అని చెప్పేసి ఆపర్చునిటీ ఇవ్వకుండా టైం పాస్ చేసే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, అట్లా ఎవరైనా ఉన్నారా? లేదక్క, నాకు లేదు. ఒక ఐడియా వచ్చింది. దానికి అడిగిరు లీడ్ గా చేస్తావా అని చెప్పి. ఓకే. నేను అన్నకు అడిగి చెప్తా, అన్నతో మాట్లాడండి అని నెంబర్ ఇచ్చాను. తర్వాత రెస్పాన్స్ లేదు. అంటే అది ఫేక్ ఐడి అలానేనా? ఆ, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం కోసం అట్లా పెడుతూ ఉంటారు. అనుకుంటా. ఓకే. షూట్స్ అన్ని కూడా ఎవరు మాట్లాడతారు, అన్ననా అక్కనా? అక్క మాట్లాడుతుంది, మమ్మీ మాట్లాడుతాను, నేను. ఓకే. సో నార్మల్ గా అయితే అంటే నువ్వు First చిన్న నాకు పిల్లవు కాబట్టి చెప్తారు. నేను చెప్తాను ఇంట్లో ఓకే అంటేనే వెళ్తలేదు అంటే. అదే అదే నార్మల్ గా నువ్వు ఫోన్ అంత హ్యాండిల్ చేయట్లేదు కదా, ఆహా. అక్క అన్న కదా చూసుకునేది. సో ఏదన్నా వచ్చినా ఇట్లాంటి ప్రమోషన్స్ కానీ ఇంకేదన్నా వచ్చినా కూడా అక్క లేదా అన్న హ్యాండిల్ చేస్తారు. ఓకే. ఎప్పుడైనా బాగా తిట్టిన రోజులు ఉన్నాయా షూట్ కి నువ్వు బద్ధకంగా ఉండి వెళ్ళకుండా? లేట్ రెడీ అవుతా. లేట్ రెడీ అవుతావా? లేట్ ఓకే. ఏ టైం కి లేస్తావు జనరల్ గా? అంటే మార్నింగ్ లేస్తాను జల్దీ. ఇంకా సైడ్ డాన్సర్స్ ఉంటారు కదా, అవును. వాళ్ళ హెయిర్ స్టైల్ ఏవో మమతా అంటారు. సరే అని హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్స్ కూడా వేస్తావా నువ్వు? ఏమేం చేస్తావు మొత్తం? మేకప్ కూడా చేస్తావా? మేకప్ వచ్చు, హెయిర్ స్టైల్ వచ్చు, అన్ని వచ్చాక. వామ్మో, ఎట్లా నేర్చుకున్నావురా ఇవన్నీ? అక్క దగ్గర చూసి నేర్చుకో. అక్కది మొత్తం కాపీ కొట్టేసావు అయితే. ఆ? అక్క ఇక్కడ అంటే అక్క నేర్చుకున్నా రెడీ అవుతూ ఉంటే చూస్తూ ఉంటా, సో అట్లా. అలా అక్క దగ్గర నుండి కాపీ కొట్టేసావు. ఇంకా అక్కకి తెలియకుండా ఇంకేం చేసినావు చెప్పు? అక్క వస్తువులు ఏం దొంగతనం చేసినావు? అక్కకు తెలియకుండా అయితే ఏం చేయలేదు. నిజం చెప్పు. నిజం. ఇక్కడ పక్కనే ఉందని అబద్ధం చెప్తే లేదక్క. పంపించాలా బయటికి? లేదక్క, ఆ? తను తెలియకుండా ఏం చేయను నేను. తనకు తెలియకుండా ఏం చెయ్యవు. ఓకే. అక్క దగ్గర దాచిన విషయం ఏదైనా ఉందా? దాచిన విషయం అంటే ఏం లేదు, ఏదన్నా అన్నీ share కంప్లైంట్ చేస్తా. ఇచ్చి అమ్మకి నాన్నకి కంప్లైంట్ ఇచ్చి ఆ, అల్లరి లేదు. చేసిన పనులు ఏమన్నా ఉన్నాయా? అల్లరి అయితే చేస్తా కానీ కంప్లైంట్స్ అయితే ఏం రాలే, ఏం దాచాను. నేను ఏదున్నా ఇంట్లో చెప్పేస్తాను, అంటే నా నోరు ఉక్కోదక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏదున్నా అది ఎవరికొకరు ప్రాబ్లం. నోటి చెప్పేయాలి. దూలు ఎక్కువ మనకి. అది కదా ప్రాబ్లం, మనకు ఆగవు. అస్సలు వాళ్ళు చేసినట్టు మనం ఎప్పుడైనా చేయలేం. విన్నా అనుకో, నేను ఇంటికి వెళ్ళి మమ్మీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా కూర్చోబెట్టి. ఇలా ఇలా మమ్మీకి జరిగింది. డాడీకి ఈ ఇంటర్వ్యూ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తావు మమ్మీకి అంటే డాడీకి? మొత్తం అయిపోతే ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు ఓకే. ఇప్పుడు మధ్యలో వరకు జరిగింది కదా, 1 hour అయింది నువ్వు వచ్చి, ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. మంచి అనిపించిందా? మంచి మాట్లాడారు అక్క వాళ్ళు కూడా అని చెప్తాను. ఉమ్. మంచిగా వాటర్ ఇచ్చారు టైం కి, ఆ. టీ తాగుతారా కాఫీ తాగుతారా అని అడిగారు. ఆ. మంచి మాట్లాడారు, ఫ్రెండ్లీగా ఏసీ ఉన్నారు. రాలేదు, కరెంట్ పోయింది, చెప్తా. ఇబ్బంది పడ్డాము కాసేపు. ఇబ్బంది ఏం లేదు. అలా చెప్తావు అన్ని. ఆ. ఓకే. డింపుల్ మౌనిక అక్కతో కూడా చేసావు కదా, ఆ. అక్కతో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అక్కతో ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది. అవునా? ఎందుకంటే అక్క చాలా మంచి డాన్సర్ కదా, అవును, చాలా. కంపేర్ టు అంటే అదర్ డాన్సర్స్ ఆమె మంచి అనిపిస్తుంది. అవును. అవునా? ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న అమ్మాయి అవును, కదా, ఇప్పుడు ట్రెండ్ మళ్ళీ వచ్చింది అక్క. సో ఆమెతోని మళ్ళీ సాంగ్ చేసావు, ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే. దేకు దేకులో మెయిన్ లీడ్స్ చేసిన వాళ్ళు ప్రియాక్క, శీర్ష లక్ష్మణ్ అక్క. ఓకే. వాళ్ళిద్దరితో ఎక్స్పీరియన్స్ చాలా ఫ్రెండ్ లాగానే ఉంటారు అక్క వాళ్ళే, కానీ మంచిగా మాట్లాడతారు, మంచిగా ఉంటారు, వాళ్ళు కూడా కేర్ చేస్తారు. అవునా? ఓకే. సో ఇప్పుడు నువ్వు ఫోక్ ఇండస్ట్రీలో నీకు అంటే వీళ్ళతో వర్క్ వీళ్ళు మంచి డాన్సర్స్, ఈ అక్క వాళ్ళతో వర్క్ చేయాలి, లేకపోతే ఈ అన్న వాళ్ళతో వర్క్ చేయాలి, అట్లా ఎవరైనా ఉన్నారా? అట్లా అంటే ఏం లేదు. నార్మల్ గా చూస్తూ ఉంటావా? జానులిరి అక్క, కార్తీక్ అన్న, చూస్తాను. వీళ్ళని చూస్తూ ఉంటావా? యూట్యూబ్ లో సాంగ్స్ లో చూస్తాను. ఎప్పుడు కలవలేదా పర్సనల్ గా? లేదు. ఓకే. ఎప్పుడైనా అనిపించిందా నీకు జాను అక్క డాన్స్ చూస్తుంటే? జాను అక్క డాన్స్ చూస్తావా? చూస్తాను. ఎలా అనిపించింది? చాలా బాగా చేస్తుంది. అవునా? నీకు కింద కమెంట్స్ కూడా వచ్చినాయి కదా కొన్ని, లైక్ జూనియర్ జానులిరి, అవునా, జూనియర్ సాయి పల్లవి, నీ డాన్స్ కి అంత ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఒక్క నెగిటివ్ కమెంట్ లేదు, అన్ని పాజిటివ్ కమెంట్స్. ఎలా నెగిటివ్ కూడా వస్తాయి అక్క కొన్ని. డిలీట్ చేసేస్తావా? మాకు కనవలేదే.
ఎవరు డిలీట్ డిలీట్ చేశారు? చేయను. అంటే ఫస్ట్ బోనాల్ సాంగ్ ఉండేగా, దానిపైన చున్నీ లేదు. ఓకే. సో దానికి చున్నీ వేసుకో అది ఇది అని కామెంట్స్ వచ్చినాయి. అన్న ఏమన్నాడు, సరే డిలీట్ బాక్స్ ఆఫ్ చేసే కామెంట్ బాక్స్ అని అన్నారు. ఓకే. ఆఫ్ చేసేసిన. ఓకే. తర్వాత నుంచి అయితే రాలేదు. అది నార్మల్. వస్తే కొన్ని వచ్చి ఉంటాయి. ఐ థింక్ నేను అంత అబ్జర్వ్ చేయ కామెంట్స్ ఎక్కువ. ఇప్పుడు నువ్వు కంప్లీట్ ట్రెడిషనల్ వేసుకున్నావు అనుకో, సడన్ గా జీన్స్ వేసుకున్నావు అనుకో, అదేంటి టెక్ పెరిగిందా, యాటిట్యూడ్ మారిందా, ఫేమ్ రాగానే మార్చేసావా, మాట్లాడతారు. ఇంకా అది కామన్ కదా, వాటి గురించి మనం పట్టించుకోవద్దుగా. నేను అసలు పట్టించుకోను. ఎప్పుడైనా బ్యాడ్ కమెంట్ కి ఫీల్ అయ్యావా? బ్యాడ్ కామెంట్ అంటే అదే దాని గురించే, చున్నీ గురించేనా? ఇంకా యాక్చువల్లీ అది చున్నీ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అది జస్ట్ లంగా జాకెట్ టైప్. సో దానికి అప్పుడు ఏడ్చేసా నేను చాలా. అయ్యయ్యో. స్టార్టింగ్ లా ఓకే. చాలా ఏడ్చాను. మమ్మీకి చెప్పాను, ఏడవకు అని అన్నది. ఏం కాదు అంటే అవన్నీ లైట్. మనం ఎలా ఉన్నా మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఫోక్ డాన్స్ కి నార్మల్ గా చూస్తే అందరికి నేమ్ రాదు కదా, కొన్నిసార్లు మెయిన్ లీడ్స్ కి వస్తుంది, కొన్నిసార్లు సైడ్ డాన్సెస్ లో ఎవరో ఒక్కరికే ఎక్కువ క్లిక్ అవుతాము, అవునా కాదా? సో నీ లక్ కదా, నువ్వు ఇంత తొందరగా కూడా జనాలకి రీచ్ అవ్వడము, నీ డాన్స్ అందరికి నచ్చడము. నేను చెప్పా కదా ఇంటర్వ్యూకి ముందు, నీలా ఇంకొక అమ్మాయి ఉంటది మాధురి అని, తను ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. నువ్వు ఇంకా చిన్న పిల్లవి కాబట్టి ఇంకా స్టార్ట్ అవ్వలేదు నీకు. సో ఫ్యూచర్ లో మెయిన్ లీడ్స్ అవి వస్తూ ఉంటాయి కాబట్టి చూద్దాం ఎలా వెళ్తుందో జర్నీ, నీ లైఫ్ జర్నీ. నీకు అంటే నీ డ్రీమ్ ఏంట్రా? డాన్సర్. డాన్సర్. మూవీస్ లో చెయ్యాలన్నా, కొరియోగ్రఫీ చెయ్యాలన్నా, లేదంటే ఎలా? అంటే నార్మల్ ఉండే మూవీ ఛాన్స్ ఒకసారి వచ్చింది. ఓకే. కానీ ఏంటంటే అప్పుడు వెళ్ళలేను, ఇండస్ట్రీ మంచిది కాదని అన్నిండే కొంతమంది. ఓకే. సో అట్లా తర్వాతకి సీరియల్ నుంచి పిలిచిరు ఆడిషన్ కి, సెలెక్టెడ్ అన్నారు, కానీ అమౌంట్ అడిగారు. రిటర్న్ నిన్న అమౌంట్ నాకు 20K. ఎందుకంట? ఏమో తెలియదు, పే చేయాలి అప్పుడే వెళ్తారు, లేదంటే లేదు. అది ఫేక్. కానీ చాలా మంది వెళ్ళినారు, చాలా మంది వచ్చినారు ఆడిషన్స్ కి కూడా. అప్పుడు అందరికి అలానే చెప్పారు, మీరు బయట వాళ్ళకి చెప్పకండి అని కూడా అన్నారు. అయితే అది ఫేక్. అమౌంట్ పే చేసి ఆల్రెడీ అమౌంట్ ఎంత 3K పే చేసి అడ్వాన్స్ అని. ఓకే. తర్వాత డాడీకి వచ్చి చెప్పినాం, నేను మమ్మీ, తిట్టారు డాడీ. అలాంటివన్నీ ఫేక్ ఉంటాయి. అమౌంట్ పే చేసేది ఎప్పుడు కూడా జెన్యూన్ కాదు. వాడు అమౌంట్ అడుగుతున్నాడు అంటేనే వాడి దగ్గర అసలు ఆపర్చునిటీ లేదు, వాడి ఫేక్. నాకు తెలిసిన అక్క ఉంటా, పావని అక్క, తను కూడా ఇండస్ట్రీలో చేసింది, మూవీస్ లలో సైడ్ క్యారెక్టర్స్, షార్ట్ ఫిల్మ్స్. అక్క అట్లా అమౌంట్ తీసుకోర్రా, ఏమి తీసుకుంటే టాలెంట్ చూసి తీసుకుంటారు, డైరెక్ట్ గా అమౌంట్స్ అడగరు అని అన్నారు. తర్వాత అక్క మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. తర్వాత ఇంకే. ఓకే. సో హీరోస్ లో ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరో అంటే ఎవరు లేరు. నార్మల్ గా డాన్స్ ఈ హీరో బాగా చేస్తారు, ఈ హీరోయిన్ బాగా చేస్తారు. అల్లు అర్జున్ గారి డాన్స్ అంటే ఇష్టం. ఓకే. హీరోయిన్స్ లో సాయి పల్లవి. సాయి పల్లవి గారి డాన్స్ అంటే ఇష్టం. ఎప్పుడైనా అనుకున్నావా నేను ఇలా ఇంత పెద్ద డాన్సర్ అవ్వాలి, ఆవిడ తెచ్చుకున్నంత ఫేమ్ తెచ్చుకోవాలి, నేను అంత ఫేమ్ కాకపోయినా నాకంటూ ఒక పేరు ఉండాలి, అందరు గుర్తుపట్టాలి నన్ను కూడా అన్నట్టు. హీరోయిన్ అవుతావా మరి ఫ్యూచర్ లో? ఏమో అక్క, చూద్దాం. ఆపర్చునిటీ. నువ్వు యాక్చువల్గా నేను ఎవరైనా అన్నారా నువ్వు తమిళ అమ్మాయిలా ఉన్నావా అని? లేదు. తెలుగు ఏనా అని అడిగారు ఎవరైనా? తెలుగు అమ్మాయివేనా అని అడిగారు ఎవరైనా? నార్మల్ గా నేను చూడంగానే తమిళ అమ్మాయి లాగా అనిపిస్తున్నాను, తెలుగు అమ్మాయి కాదేమో, తమిళ. ఇంకా ఆ సాంగ్ లో నేను చెప్పాను కదా, ఆ సాంగ్ లో అయితే కంప్లీట్ గా ఈమెకు తెలుగు రాదేమో అనుకున్నాను నేను. కానీ తెలుగు సాంగ్ ఉంది కదా ఒకసారి. ఇప్పుడు తెలుగు సాంగ్స్ అని కాదు, అన్ని సాంగ్స్ అందరూ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో. సో ఎవరేంటి అనేది గుర్తుపట్టడం కష్టమే అయిపోతుంది. అందుకే కమెంట్ సెక్షన్ లోకి వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, వీళ్ళకి తమిళ కమెంట్స్ ఉన్నాయా, తెలుగు కమెంట్స్ ఉన్నాయా, హిందీ కమెంట్స్ ఉన్నాయా, కన్నడ కమెంట్స్ ఉన్నాయా, అలా. ఓకే, సాయి పల్లవి లాగా అవ్వాలనుకుంటున్నావు. ఓకే. ఏదైనా డైలాగ్ వచ్చా సినిమాలోది? ఏదైనా చెప్తావా డైలాగ్? డైలాగ్స్ గుర్తులేవాక, చెప్తా. ఏదన్నా ఒక సాంగ్ అన్నా, లేదంటే ఒక డైలాగ్ అన్నా చెప్పవా? ఒక సాంగ్ పాడినా పర్లేదు, ఒక డైలాగ్ చెప్పినా పర్లేదు. 2 చెప్తా అంటే ఇంకా పర్లేదు, మేము వేసుకుంటాం, మా కోపిక్ కూడా ఉంది. డైలాగ్ ఏం చెప్పాలక్క? నీ ఫేవరెట్ డైలాగ్ చెప్పు. నీదే ఫేవరెట్? మూవీస్ ఎక్కువ చూడను ఫస్ట్. నీకేం ఇష్టం అంటే లైక్ నీకు ఎలాంటివి ఇష్టం? సినిమాలు ఇష్టం కాదన్నావు కదా నార్మల్ గా, ఇంకేం ఇష్టం? నువ్వేం చేస్తుంటావు జనరల్ గా? నీ హాబీస్ ఏంటి? డాన్సింగ్. అయితే సాంగ్ పాడు. ఒక మంచి సాంగ్ పాడు మాకోసం. ఏ సాంగ్ పాడాలి? నీ ఇష్టం, నీకేది ఏ సాంగ్ కరెక్ట్ గా రాదా, కానీ ఆఫ్ కట్టే 1 లైన్ వాడినా చాలు, మేము తర్వాత వేసుకుంటాం కంటిన్యూషన్. నీ ఫోక్ సాంగ్స్ లో నుండి పాడతావా? ఫోక్ సాంగ్స్ లోంచా?
అదే దేకు దేకు ఆ, ఫస్ట్. అయితే పాడు ఒకసారి. అయ్యో దేకు దేకు అన్న కొంత నన్ను దేకడే మత్త అని కొడుకు కోడలని సోకు సాలు సాలాయనే అందుకే దేకలే నా కొడుకు సల్ల సల్లాగున్న ఆ సందులాసై వట్టడే మత్త అని కొడుకు సీకటేలయ్యింది సందులో నా సాలి అట్టెట్ట పడతాడే నా కొడుకు. సాంగ్ మీనింగ్ తెలుసా? తెలియదు కానీ సాంగ్ వైబ్ ఉంది. ఓకే, అందులో బీట్ ఉంది కాబట్టి, వైబ్ ఉంది కాబట్టి వచ్చేసింది, కానీ సాంగ్ మీనింగ్ తెలీదు. ఏదైనా డబల్ మీనింగ్ అని అన్నారు కానీ ఎవరు చెప్పలేరు మీనింగ్. వద్దులే చెప్పడం కూడా గానీ. ఓకే, ఎప్పుడన్నా వెళ్ళి అడుగుతావా అక్కని ఈ సాంగ్ మీనింగ్ ఏంటక్క, ఈ వర్డ్స్ మీనింగ్ ఏంటక్క అని అడుగుతావా? లేదు, వైబ్ ఎంజాయ్ చేస్తా ఫస్ట్. సాంగ్ రాగానే ఆ Song. వైబ్ ని ఎంజాయ్ చేస్తావు అంతేనా? సాంగ్ మీరు అంటే పెట్టుకోగానే మ్యూజిక్ ని బట్టి. వినిపిస్తాను ఇంట్లో కూడా, అక్కకి వినిపిస్తాను. ఓకే ఓకే, అంటే మీరు నార్మల్ గా ఏదైనా సాంగ్ ని చూస్ చేసుకునేటప్పుడు ఆలోచిస్తారా? అంటే ఓకే ఈ సాంగ్ కొంచెం మ్యూజిక్ బాగుంది, జనాలకి రీచ్ అవుతది, లిరిక్స్ బాగున్నాయి, అన్న వాళ్ళకి తెలుసు. అదే జనాలకి రీచ్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఒక సాంగ్ చేసే ముందు అది మనకి కూడా కనెక్ట్ అవ్వాలి. అవును. ఒక ఆడియన్ గా మనకి కనెక్ట్ అయితేనే మనం అది చేయగలుగుతాము అండ్ చూస్తారు ఒక songs. ఎక్స్పెక్టేషన్ ఉంటది. ఉమ్. సో అప్పుడు అలా ఏదైనా నువ్వు 30 సాంగ్స్ లో ఇది చెయ్యకపోయిండుంటే బాగుండు అని ఏమైనా ఉన్నాయా? అలా అంటూ ఏం లేదు, అన్ని నీకు అన్ని నచ్చే, నచ్చినవి, అన్ని నచ్చినవే, మంచిగా Okay. ఉంటాయి సాంగ్స్. మంచిగా ఉంటాయి సాంగ్స్, కానీ బాగా నేమ్ తెచ్చినవి మాత్రం ఇవి. నీకు పర్సనల్ గా ఎలాంటి సాంగ్స్ అంటే ఇష్టం ఒక డాన్సర్ గా? Personal గా. అంటే హిందీ సాంగ్స్ ఎక్కువ వింటా, తెలుగు వినా ఓన్లీ ఫోకే. ఓకే హిందీ సాంగ్స్ లో అయితే తూనే క్యా కియా సాంగ్. ఓకే, అలా కాదురా, ఇప్పుడు డాన్స్ గా నువ్వు ఒక డాన్సర్వి కాబట్టి ఈ టైప్ ఆఫ్ డాన్స్ నా పర్సనాలిటీకి సెట్ అవుతవి, నాకు బాగా అనిపిస్తవి. నువ్వు ఇప్పుడు క్లాసికల్ డాన్సర్వి, అలానే ఫోక్ డాన్సర్వి కూడా. నీకు పర్సనల్ గా అంటే మమతాకి పర్సనల్ గా ఇలాంటి సాంగ్స్ చెయ్యాలంటే ఇష్టం. ఇప్పుడు నార్మల్ గా ఫోక్ ఇంకా Hmm. అమ్మవారి సాంగ్స్ చాలా ఇష్టం నాకు. అమ్మవారి సాంగ్స్ ఇష్టం. చాలా ఆపర్చునిటీ ఏం రాలేదా అమ్మవారి? రాలేదు ఇంకా అమ్మవారి నెక్స్ట్ songs ఇయర్ అంటే. ఉందిగా మళ్ళీ, Oh. బోనాలు వస్తున్నాయి అండ్ చాలా ఉన్నాయి కదా నెక్స్ట్. నాకు అలా చేయాలని కూడా చాలా ఇష్టం. అలా అవునా? అమ్మవారి సాంగ్స్ లో అయిన దేంట్లో అయినా. అప్పుడు కొంచెం Folk. తినాలి, కొంచెం చబ్బీ అవ్వాలి కొంచెం. అబ్బా మీరు చెప్పండి అక్క, మీరు చబ్బి చబ్బిగా ఉన్నారు, క్యూట్. అదే నేను అంటున్నా, కూడా చబ్బి అవ్వాలి. అదే అంటున్నా, అందుకే కొంచెం చబ్బీ అయ్యి, కొంచెం హైట్ కష్టం గానీ. అయ్యాక స్కిప్పింగ్ చేస్తున్నా తెలుసా అక్క, నేను డైలీ అయ్యయ్యో, ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి స్కిప్పింగ్ చేసి మళ్ళీ పడుకుంటా. మళ్ళీ పడుకుంటావు, చేసే లాభం రా. అబ్బా నిద్ర కూడా ఉండాలి కాక, మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి కదా. అయ్యయ్యో, Hmm. ఏ టైంకి లేస్తావు అయితే? 5 o'clock 5 లేస్తాను, o'clock కి. స్కిప్పింగ్ చేస్తాను, ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాను. కానీ మళ్ళీ- చదవాలన్న ఆలోచన అయితే రాదు కదా. అంటే చదువుతాను, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుతాను. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు. కానీ డాన్స్ సండే చేస్తావు? రీల్స్ ఎవ్రీ అంటే సండే. హాలిడేస్ ఉన్నప్పుడు హాలిడేస్ లో అన్న వాళ్ళ మొబైల్ తీసుకొని చేస్తాం. ఓకే, ముందే పెట్టుకుంటావా సాంగ్స్ అన్ని కూడా డ్రాఫ్ట్ లో? ఈ సాంగ్ చేయాలి, ఈ సాంగ్. పంపించుకొని పెడతా అక్కకి, అన్ని సెండ్ చేస్తా సాంగ్స్. ఓకే, స్టెప్స్ నువ్వే ఇంకా? ఇలాంటి కొన్ని సేమ్ ట్రెండ్ అయిన స్టెప్స్. అవును. ఓకే, సో నెక్స్ట్ ఏంటి ప్లాన్స్? ఇంటర్ తర్వాత ఏంటి ప్లాన్స్? డిగ్రీ చూడాలి. డిగ్రీ చూడాలి, డాన్సర్ గా అయితే ఫిక్స్ అయిపోయావు. డిగ్రీ చేస్తాను, ఇంకా ఇంకేం డిసైడ్ కాలేను. లా ఇంకా అంటే చార్టెడ్ అకౌంట్ అనుకుంటున్నా. ఆహా, అయితే ఇప్పుడు నీకు డాన్సర్ గా సెటిల్ అవ్వాలని ఉంది, అలానే స్టడీస్ కూడా స్టడీ కావాలి, కంటిన్యూ, డాన్స్ కావాలి, రెండు కావాలి. రెండింటిని స్కిప్ చేయవు, ఏది స్కిప్ చేయవు. అస్సలు. సూపర్. అంటే ఏది ఒకటి దూరమైనా ఇంకొకటి ఉంటది, క్వశ్చన్ మార్క్ లో కాకుండా లైఫ్ వెళ్ళిపోతుంది అలా. ఇప్పుడు ఒకటే దాని మీద పెడితే ఒకవేళ అది రాకపోతే మనకి కష్టం. అవును. life లో అలా. లైఫ్ మళ్ళీ క్వశ్చన్ మార్క్ అయిపోద్ది. ఓకే అందుకే రెండు ఉండాలి. ఓకే, అక్క గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? సెకండ్ అమ్మ. అవునా? అమ్మ తర్వాత అమ్మ. అవునా? ఓకే, అక్కలో నీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి, నచ్చనివి ఏంటి? అంటే అక్కలో నీకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి? అక్కలో నాకు ఈ పాయింట్ అసలు నచ్చదు, తిడుతుంది కొడుతుంది, మళ్ళీ మళ్ళీ దగ్గర తీసుకుంటది, అది నచ్చుతుంది. చాలా. అంటే నచ్చనివి? ఇప్పుడు తనేమో తెచ్చుకుందా అనుకో, నేను తీసుకొని తినేస్తా, తిడుతుంది, తర్వాత మళ్ళీ నాకు ఇస్తుంది, మళ్ళీ ఇంకా నేను తెచ్చుకుంటే నేను దాపెట్టేస్తా. చిన్నపిల్లలు అంతే ఉంటారు, ఇంట్లో చిన్నోళ్ళంతా అట్లే ఉంటారు. ఓకే, అక్కలో బ్యాడ్ క్వాలిటీ ఏంటి? ఎప్పుడు కొడుతూ ఉంటది. ఓకే, చిన్న చిన్న దానికి కొడుతుంది, అరుస్తుంది మీద. నన్ను పర్వావా? నేను అరుస్తా అనుకోక అంతలా అరవను, గట్టి అరిచేస్తుంది, అయ్యయ్యో, ఏడిపోచేస్తుంది నాకు. బాగా ఎప్పుడు ఏడ్చావు లాస్ట్ టైం? అదే నేను అక్క మాట్లాడుకున్నప్పుడు. అప్పుడే. చాలా ఎన్ని డేస్ అయింది? 5 days. తర్వాత నేనే మాట్లాడాను, మళ్ళీ తను మాట్లాడలేదు. నువ్వు చిన్నపిల్లలు కదా ఇంకా.
కొంచెం మాట్లాడేయాలి, పర్లేదులే. మమ్మీ ట్రై చేస్తుంది, మమ్మీ డాడీ మాట్లాడిపించుకో, ఇద్దరు మాట్లాడాలని చెప్పేసి, కావాలని చెల్లెకి పిలువు, అక్కకి పిలువు అని మమ్మీ అంటే నేను పిలవనని చెప్పేసి. ఓకే, మమ్మీతో ఎక్కువ క్లోజ్ ఉంటావా, డాడీతో ఎక్కువ క్లోజ్ ఉంటావా? ఎక్కువ మమ్మీతో డాడీతో ఇద్దరితో ఉంటా, ఎక్కువ అయితే మమ్మీతో ఉంటా. ఎక్కువ మమ్మీతో అన్ని షేర్ అన్ని చేసుకుంటావు. all. ఓకే, నీకు మమ్మీ డాడీ అక్క కానీ ఎవరైనా సరే బెస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు మొబైల్ కాకుండా? డాడీ ఏమి ఇచ్చారు? పట్టీలు ఇచ్చారు, గోల్డ్ చైన్. అవునా? డాడీ చేసినవే మళ్ళీ. ఓహో, ఎప్పుడు? అంటే అప్పుడైతే నాకు 8 years ఉన్నప్పుడు అనుకుంటా పట్టీలు ఇచ్చారు. ఓకే రీసెంట్ గా 1 year బ్యాక్ బర్త్డే రోజే చైన్ గిఫ్ట్ ఇచ్చారు. ఓకే, అక్క అక్క అయితే పానీపూరికి డబ్బులు ఇస్తుందా? ఏమి ఇవ్వలేదు gift. పానీపూరికి డబ్బులు ఇయ్యదా? డబ్బులు ఇస్తుంది అడిగినప్పుడల్లా. మరి అది రోజు నీకు పానీపూరికి ఎట్లా వస్తున్నాయి? అంటే నేను పాకెట్ మనీ ఉంటాయి అక్క. అవునా, ఎంత ఇస్తారు పాకెట్ మనీకి? మంత్లీ మమ్మీ డాడీ కలిపి 2000 ఇస్తారు. మొత్తం పానీపూరి పెట్టేస్తావా? లేదు, ఇంకేం మొత్తం పెట్టాను, ఇంకేం? కొన్ని దాపెట్టుకుంటా. ఎందుకు? మమ్మీ బర్త్డే College. వచ్చినప్పుడు, డాడీ బర్త్డే వచ్చినప్పుడు, యానివర్సరీ వచ్చినప్పుడు, అక్క బర్త్డే వచ్చినప్పుడు గిఫ్ట్లు అక్క బర్త్డే సూన్, ఎప్పుడు? జూన్. ఏం ప్లాన్ చేస్తున్నావు? చెప్పా, సర్ప్రైజా? సర్ప్రైజ్. ఇప్పుడు చెప్పేస్తే ఎలా అక్క? ఇక్కడే ఉంది అక్క కూడా. అందుకని అయ్యయ్యో. ఓకే, సో అలా చార్టెడ్ అకౌంట్ అవ్వాలి, మంచి Yeah. డాన్సర్ అవ్వాలి, హీరోయిన్ ఎటో ఇండస్ట్రీలో అయితే ఉండాలి. ఇండస్ట్రీలో ఉండాలి. ఓకే, స్కూల్లో ర్యాగింగ్ చేస్తావా? కాలేజ్ లో లేదు, నేను ఎవరైనా కానీ అందరినీ కొడతా. అందరిని కొడతావు? కొడతా. ఎందుకురా? నార్మల్ టైం పాస్. దయ్యం ఉంది అట్లాంటివి ఏమైనా భయపడతావా జనాలని? లేదు, భయపెట్టియా. నన్ను చూసే భయపడతారు అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ లో నాతో అందరు భయపడతారు తెలుసా, ఎందుకో తెలియదు. యాటిట్యూడ్ అనుకుంటారా? యాటిట్యూడ్ అని ఏం ఫ్రెండ్లీనే ఉంటా, కానీ నా జోలికి ఎవరు రారు. సెలబ్రిటీవి కదా. అట్లా అని కాదు, తిడతా నా జోలికి వస్తే ఎవరినైనా. ఏమని తిడతావు? అంటే నీకు బాగా కోపం వచ్చినప్పుడు ఏమని తిడతావు? మెంటల్ లా నాన్న తిడతా ఫస్ట్, నోట్లకి వచ్చే మాట అది. అంతే. అబ్బాయి అయితే ఇడియట్. ఇడియట్ అంతే. ఎక్కువ నోట్లకి ఊత పదం. థ్యాంక్ యూ సో మచ్ రా, చాలా బాగా అనిపించింది, క్యూట్ గా. ఆల్ ద బెస్ట్. మంచిగా చదువుకో అండ్ డాన్స్ కూడా స్టాప్ చేయొద్దు. నువ్వు అనుకున్న గోల్ ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అడ్వాన్స్ విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. యువర్ సిస్టర్ కి చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ అక్క ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ న్యూ ఇయర్. సో స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ. థ్యాంక్ యూ అక్క, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్ రా, అండ్ గాడ్ బ్లెస్ యూ. సో అది మన క్యూటీ ఇంటర్వ్యూ అన్నమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.